IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నమస్తే, వెల్కమ్ టు తిరుగుబాటు. ఇప్పుడు మనతో ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్, పూరి జగన్నాథ్కు రామ్ పోతినేనికి మధ్య గొడవలు ఉన్నాయని చెప్పేసి మధ్యలో వార్తలు వచ్చినాయి. ఇవాళ చూస్తే వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. అసలు ఈ వార్తలు ఎందుకు వచ్చినాయి, వాళ్ళు ఎందుకు క్లారిటీ ఇచ్చారు, అసలు ఏం జరిగింది పూరి జగన్నాథ్కును రామ్ పోతినేనికి మధ్య? యాక్చువల్లీ రామ్ పోతినేనికి పూరికి మధ్యలో షూటింగ్ టైంలో కొన్ని పొరపొచ్చాలు వచ్చాయి అనేది బయట ఉన్న వార్త బేసికలీ. అందుకే ఆయన ప్రమోషన్స్ చేయట్లేదు. ఏం గొడవలు ఉంటాయి వీళ్ళకి అని అడిగితే, ఈయనకి ఆయనకి ఏదో అంటే ఒక ఫ్రెండ్షిప్, పూరితో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఈవిడ కూడా అక్కడే కూర్చోవడం ఆయనకు నచ్చలేదని ఒక వార్త. బట్ యాక్చువల్గా వీళ్ళకి పడలేదు, అందుకే రామ్ పోతినేని ప్రమోషన్స్కి రావట్లేదు అనేది అవాస్తవం అని ఇప్పుడు రుజువైంది. ఎలా అంటే మధ్యలోకి హరీష్ శంకర్ నిన్న లైన్లోకి వచ్చి, సేమ్ అదే డేట్కి హరీష్ శంకర్ వస్తున్నాడు రవితేజ కాంబినేషన్లో బచ్చన్ సినిమా, మిస్టర్ బచ్చన్. అయితే ఆయన ఒక ట్వీట్ పెట్టాడు, పూరి సార్ డైరెక్షన్లో రామ్ పోతినేని చేస్తున్నటువంటి ఈ సినిమాని, ఈ హై పవర్డ్ యాక్షన్ సినిమా చూడ్డానికి, రామ్ ఎనర్జీని చూడడానికి నేను ఉత్సాహంగా ఉన్నాను అని చెప్పేసి, నాకు కూడా కుతూహలంగా ఉంది అన్నట్టు ఒక ట్వీట్. ష్యూర్ సార్, తప్పకుండా, అలాగే మీ సినిమా కూడా బాగా సక్సెస్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అని రామ్ రిప్లై ఇచ్చాడు. సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళకంటే ప్రమోషన్స్కి ఎందుకు చేయట్లేదు అంటే, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా కూడా వితౌట్ ప్రమోషన్స్ రిలీజ్ చేశారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన కల్కి వితౌట్ ప్రమోషన్సేగా రిలీజ్ చేసింది. ఏం ప్రమోట్ చేశారు వాళ్ళు? బట్ సోషల్ మీడియాలో దాని బజ్ ఆ రేంజ్లో ఉండింది. ఇలా ప్రమోషన్స్ లేకుండా కూడా చాలా సినిమాలు వస్తూ ఉంటాయి అండ్ వాటి రేంజ్ వేరు, మళ్ళీ బాగా హిట్ అవుతాయి, టాక్ బాగుంటాయి. అట్లాగే ఇది కూడా అంతే, సేమ్ అలా ట్రై చేస్తున్నాడు. మేబీ ఇప్పటివరకు రిలీజ్ అయిన 2 పాటలు అయితే బాగానే ఉన్నాయి అండ్ చిన్న చిన్న గ్లిమ్స్లు అవి కూడా బాగానే ఉన్నాయి. అట్లీస్ట్ ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అన్న చేసి అందరూ ఘనంగా మాట్లాడితే బాగుండని వీళ్ళు అంటున్నారు. కానీ పూరి ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెడదాం అనుకుంటున్నాడు, సక్సెస్ మీట్లోనే మాట్లాడదాం అన్నట్టుగా ఆయన ఉన్నాడు. ఏదేమైనప్పటికీ సినిమా మీద, కథ మీద వీళ్ళకి చాలా కాన్ఫిడెంట్ ఉంది. అండ్ మళ్ళీ ఇంకోటి కూడా, దీంట్లో సంజయ్ దత్ క్యారెక్టర్ని బాగా ఎలివేట్ చేసి రామ్ పోతినేని ఏదో అలా చూపిస్తున్నాడు, అందుకే ఆయనకు మండింది, పూరి మీద అలిగాడని ఇంకొక ఎలిగేషన్. అలాంటిది ఏం ఉండదు. ఏ సినిమా అయినా సరే, ఇప్పుడు కేజీఎఫ్లో ఉన్న సంజయ్ దత్తే హీరోనే కదా, ఆ వ్యవహారం వేరే ఉంటుంది. దీంట్లో కూడా రామ్ పోతినేని క్యారెక్టర్ని డల్ చేయడము, సంజయ్ దత్ని లేపడం అంటూ ఏ ఉండదు. ఎప్పుడు విలన్కి ఇచ్చే ఇంపార్టెన్స్ విలన్కి ఉంటుంది, బ్యాలెన్సింగ్గా హీరోకి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా అంతే ఉంటుంది. సో బయటి వాళ్ళు అనుకున్నట్టు ఈ వార్తలన్నీ రూమర్స్ మాత్రమే, ఎలాంటి ఇది లేదు. వాళ్ళు ఏంటంటే, పూరి ఏంటంటే, ఇప్పుడు ప్రమోషన్స్ ఎక్కువ చేస్తే వాళ్ళు లైగర్ డిస్ట్రిబ్యూటర్స్ అప్పట్లో గొడవ చేశారు కదా, వాళ్ళు ఎగబడుతున్నారు, రక్కేస్తున్నారు మీద పడి. అందుకని చెప్పి కొంచెం సైలెంట్గా ఉన్నాడు. అండ్ ఈ సినిమాని కూడా నిరంజన్ రెడ్డి మన హనుమాన్ ప్రొడ్యూసర్కి ఇచ్చాడు. మధ్యలో వరంగల్ శ్రీను ఎంటర్ అయ్యి, అట్టెట్లిస్తావు, నాకు కదా ఇవ్వాలి, నీ వల్ల నేను అప్పుడెప్పుడో నష్టపోయాను కదా అన్నట్టు ఆయన. సో ఈ గొడవలన్నీ జరిగే టైంలో సినిమా సాఫీగా విడుదలైతే బాగుండు అని చెప్పి ఆయన ఏ విషయంలోనూ అంటే గట్టిగా ఉండట్లా, సున్నితంగా వ్యవహరిస్తున్నాడు అంతే, అంతకుమించి ఏం లేదు. ఈ సున్నితత్వం కూడా మళ్ళీ వీళ్ళకి ప్రాబ్లం అయిపోయింది. ఎందుకు ఇంత సున్నితంగా ఉన్నారు, ఏమైనా గొడవలు వచ్చాయేమో వీళ్ళకి అని చెప్పి అనుకుంటున్నారు తప్ప అన్నీ కూడా రూమర్సే, దేంట్లోనూ వాస్తవం లేదు.